This conference will now be recorded. Hello friends, good morning Adi and welcome back and let's start. సో ఈరోజు సెషన్లో మనం నిన్నటి కంటిన్యూషన్ చూద్దాం. బేసిక్గా నెక్స్ట్ ఐటమ్ ఆన్ ద లిస్ట్ వచ్చి మనకి పైథాన్ ఫైల్ హ్యాండ్లింగ్ చూద్దామండి. మీకు బేసిక్గా పైథాన్లో ఫైల్ హ్యాండ్లింగ్ ఎలా చేయాలి, బికాజ్ ఇప్పటిదాకా మనం క్రియేట్ చేసింది ఏంటంటే డేటా యాక్సెస్ చేస్తున్నాం కానీ ఇట్స్ నాట్ పర్సిస్టెంట్ అనమాట. అంటే వచ్చిన డేటాని ఎక్కడ సేవ్ చేయట్లా. సో ఇమాజిన్ మన రిక్వైర్మెంట్ ఏంటంటే మనకి డేటాను తీసుకొస్తాం, కొత్త డేటాని తీసుకురావడం, పైనుంచి ఏపీ నుంచి తీసుకురావడమా లేకపోతే మనం డేటా రాయడమా ఏదైనా కూడా ఒక ఫైల్కి రాసి మీకు లైక్ creating and రీడింగ్ ఫైల్స్ అంటానండి. మీకు క్రియేటింగ్ అండ్ రీడింగ్ ద ఫైల్స్. సో ఆ తర్వాత మనకి మీకు అపెండింగ్ ద ఫైల్స్ మీకు కుదిరితే మీకు అప్లోడింగ్ ద ఫైల్స్ ఎలాగో చూద్దాం యాక్చువల్గా. సో కాబట్టి అయితే మనం యూజ్ చేస్తున్న యూజర్ అకౌంట్ ఉంది కదా, ఇక్కడికి వస్తానండి. ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, ఈసారి S3 రీడ్ ఓన్లీ యాక్సెస్ ఉంది కదా మీకు. సో యాడ్ పర్మిషన్స్ అని చెప్పి నేను ఏం చేస్తాను, S3 ఫుల్ యాక్సెస్ ఇస్తాను మీకు. సో S3 ఫుల్ యాక్సెస్ అని చెప్పి ఇద్దాం, ఎందుకంటే ఆబ్వియస్ గా మనకి డేటా అనేది అప్లోడ్ చేస్తాను. సో కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు అప్లోడ్ ఫైల్స్ టు S3 అందాం. సో దీనికి తగినట్టుగా కోడ్ అనేది ఈ రోజు రాయాలండి మనకి. సో లెట్స్ రైట్ ద కోడ్ మీకు. బట్ మనకి యాక్సెస్ కి సీక్రెట్ కి కూడా కావాలి కాబట్టి ఇక్కడికి వస్తాను. మీకు సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ కి వద్దాం. సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ కి వచ్చి మీకు క్రియేట్ యాక్సెస్ కి అంటాను మీకు. ఓకే రైట్, సరే. ఎక్కడుంది కోడ్ మనకి, బ్యాక్ వచ్చి DevSecOps B40 అని చెప్పి పైథాన్కి వచ్చి నేను ఏం చేస్తాను, ఓపెన్ విత్ కోడ్ అన్నాను. గైస్ మీరు బాగా ప్రాక్టీస్ చేయాలండి యాక్చువల్గా మీకు. ఎందుకంటే నిన్న ఒక్కరోజు నేను 2 ఇంటర్వ్యూస్ హ్యాండిల్ చేశాను యాక్చువల్గా, బట్ నాట్ ఇన్ ఇండియా, అవుట్ సైడ్. ఒకటి వచ్చి UK అండ్ ఇంకోటి వచ్చి US. మీకు రెండిట్లో కూడా పైథాన్ అడిగారండి. ఇండియాలో ఇంకా రావాల్సి కానీ రెండిట్లో కూడా పైథాన్ అడిగారు. దాంట్లో వాళ్ళు అడిగిన సింపుల్ అన్నమాట. సో ఏం చేశారంటే మనకి సింపుల్ గా అడిగారు, అంత కష్టం అనిపించలేదు. కానీ అప్పుడప్పుడు కోడ్ చేయాలి కదా. సో ఒక స్ట్రింగ్ ఇచ్చేస్తాము, స్ట్రింగ్ ఇచ్చేసి బేసిక్ గా ఒక్కొక్క ఐటమ్ ఎన్నిసార్లు రిఫ్లెక్ట్ అయ్యింది అని చెప్పి నాకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఉందనుకోండి, ఈ వచ్చి ఎన్నిసార్లు వచ్చింది, 2 సార్లు వచ్చింది మీకు. సో అది కోడ్ రాయమన్నారు అనమాట మీకు యాక్చువల్గా మీకు. ఓకే, సో ఇది నేను రాసిన కోడ్, ఇది మీకు కోడ్ రాసి అంటే అప్పటికప్పుడు రాయాలి కాబట్టి తర్వాత మంచి స్ట్రీమ్ లైన్ కోడ్. యాక్చువల్గా మనం ఫంక్షన్ రాస్తే ఇలా రాయొచ్చు అనమాట మీకు. రెండిట్లో కూడా అడిగారు కాబట్టి ఆ సంస్కృతి నాకు తెలిసి కొన్ని రోజుల్లో మనకి ఇండియా కూడా కొన్ని దగ్గర అడుగుతున్నారు కొంచెం సీనియర్ పొజిషన్స్ లో, బట్ రానున్న రోజుల్లో ఇండియా కూడా బాగా పాకిపోతుంది. సో కాబట్టి మీకు ఇది కొంచెం సీరియస్ గా తీసుకోండి యాక్చువల్గా. సరే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, 9th వచ్చి మీకు ఫైల్ హ్యాండ్లింగ్ డాట్ py అంటానండి మీకు ఫైల్ హ్యాండ్లింగ్ డాట్ py అని చెప్పి మీకు ఇక్కడ వచ్చి మనకి ఫైల్ ని ఎలా చేయాలి అని చెప్పి దెర్ ఆర్ 2 మెథడ్స్ లో చేయొచ్చు యాక్చువల్ గా ఫైల్ ని మీకు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మెథడ్ 1 అని ఇచ్చి మీకు చూసారా, ఇది ఫస్ట్ మెథడ్ అనమాట మీకు. మీరు చూసారు అనుకోండి, మీకు ఏదైనా ఫైల్ ఓపెన్ చేయాలనుకోండి, మీకు F ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో మై ఫైల్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి మనం ఏం చేస్తాం, ఓపెన్ ఆ ఫైల్ నేమ్ ఇస్తాం అనమాట మీకు. ఫైల్ నేమ్ ఇచ్చి ఇక్కడ మీకు ఆర్ అంటే రీడు, మీకు ఆర్ అంటే రీడ్ అనమాట మీకు. ఆర్ ఫర్ రీడింగ్, సో W ఫర్ రైటింగ్ అండ్ A ఫర్ అపెండింగ్ మీకు. ఓకే, సో అలాగే ఇలా కూడా రాయొచ్చు.
మీకు ఇలాగా ఇలాగా సో మీకు ఓకే సో ఇలా అన్నమాట సో కాబట్టి నేను ఏం చేస్తాను ఇక్కడ తీసుకొచ్చి ఇలా ఇస్తాను మీకు ఓకే సో ఆర్ అంటే రీడింగ్ కోసం ఆర్ ప్లస్ అంటే ఫర్ బోత్ రీడింగ్ అండ్ రైటింగ్ కోసము అలాగే డబ్ల్యూ ప్లస్ అన్నాం అనుకోండి మీరు చూస్తే బోత్ రైటింగ్ అండ్ రెండు ఒకటి ఆర్ ప్లస్ అన్న డబ్ల్యూ ప్లస్ అన్నాం మీకు సో ఇది వచ్చి మీకు అపెండింగ్ అండ్ రీడింగ్ అన్నమాట మీకు సో ఇది చూసారు అనుకోండి మీకు ఇది మీకు ఓకే మీకు సో ఆర్బి ప్లస్ ఇస్ ఈక్వల్ టు రీడింగ్ అండ్ రైటింగ్ ఆఫ్ బైనరీ ఫైల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జేపెగ్ ఫైల్స్ టెక్స్ట్ ఫైల్స్ కాకుండా బైనరీ ఫైల్స్ అంటే మీకు జేపెగ్ ఫైల్స్ ఇలా ఉంటాయి అనమాట మీకు యాక్చువల్ సో కాబట్టి ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఇక్కడ చూసారు అనుకోండి ఇలా అన్నమాట మీకు ఓకే సో ఎలా రాయొచ్చు అని చెప్పి బైనరీ ఫైల్స్ ఆ విధంగా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే మై ఫైల్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడికి వచ్చి ఓపెన్ అన్నాం నా ఇక్కడికి వచ్చి ఫైల్ డాట్ టీఎక్స్టీ అనేది మీకు ఆల్రెడీ ఉంటే మీకు రీడ్ అవుతుంది అనమాట మీకు రీడ్ అవుతుంది రీడ్ అయ్యి మనం ఏం చేద్దాం మీకు దాన్ని ఏమంటారు ఐపైథాన్ తీసుకుందాం కాస్త మనం చదవడానికి ఈజీగా ఉంటుంది మీకు నేనేం చేస్తాను మీకు పవర్ షెల్ ఓపెన్ చేసి మీకు ఫస్ట్ నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు ఇలా ఇద్దాం సో నేను ఏం చేస్తాను పైథాన్ -m మీకు సో ఐపైథాన్ అంటాను మీకు పైథాన్ -m ఐపైథాన్ అంటాను సో ఇక్కడికి వచ్చి మనకి ఏదన్నా ఫస్ట్ బేసిక్ గా ఫైల్ రీడ్ చేయాలి అంటే మీకు ఇక్కడికి వచ్చి ఇది ఇచ్చాను అనుకోండి మై ఫైల్ ఈజ్ ఈక్వల్ టు ముందు ఫైల్ అనేది బేసిక్ గా ఇక్కడ ఇచ్చాం అనుకోండి మీకు ఫైల్ అనేది ఉండాలా మీరు చూసారు అనుకోండి ఫైల్ లేదు చూడండి మీకు ఓకే సో కాబట్టి మనకి సో ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ ఎక్సెప్షన్ వస్తుంది ఇక్కడ మీకు ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ అని వస్తుంది మీకు ఒకవేళ ఫైల్ లేకపోతే మీకు ఇది పరిస్థితి మీకు ఫైల్ నాట్ ఫౌండ్ వస్తుంది అనమాట మీకు సో కాబట్టి రీడ్ చేయాలంటే ఇది మనకి అట్లా కాకుండా మనకి ఏం చేయాలా మీకు ఫర్ రీడింగ్ అండ్ రైటింగ్ అట్లా కాకుండా కొత్త ఫైల్ క్రియేట్ చేయాలనుకుంటే మనం ఏం చేయొచ్చు మీకు డబ్ల్యూ ప్లస్ తీసుకోవచ్చు అయితే ఓ పని చేస్తానండి నేను వచ్చి మీరు చూస్తే ఫస్ట్ నేను ఎగ్జిట్ చేసి ఇక్కడికి వచ్చి ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగర్ అంటాను మీకు ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగర్ అని చెప్పి మన యాక్సెస్ కి సీక్రెట్ కి ఉంది కదా మనం దీన్ని ఇద్దాం ఇక్కడ మీకు ఇలా ఇవ్వండి మీకు ఓకే ఇలా ఇచ్చి మళ్ళీ నేను ఏం చేస్తాను ఐపైథాన్ లోపలికి వస్తాను మీకు ఓకే ఫైన్ దెన్ నౌ మీకు సింపుల్ గా ఏదైనా ఒక ఫైల్ ని రైట్ చేయాలనుకోండి మీకు నేనేం చేయొచ్చు ఏదో పని చేద్దాం రీడ్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవడానికి నేనేం చేస్తాను ఇక్కడ మీకు ఏ ఫైల్ ఉంది మీకు ఓకే లిస్ట్ డాట్ వన్ డాట్ లిస్ట్ డాట్ యామల్ అని చూడండి అవునా సో కాబట్టి నేను ఏం చేస్తాను వన్ డాట్ లేకపోతే ఒక టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేద్దాంలండి డాట్ ఈఎన్వి ఉంది కదా సో నేను ఏం చేస్తాను డాట్ ఈఎన్వి ఆర్ తీసుకోమన్నాం యాక్చువల్గా ఓకే ఇది తీసుకొని ఇచ్చాను అనుకోండి మీకు ఇట్లా వచ్చింది మీకు ఓకే సో కాబట్టి మనం ఏం చేయొచ్చు ఫైల్ అనేది రీడ్ మోడ్ లో ఓపెన్ అయింది మీకు తర్వాత మనం ఏం చేయొచ్చు మీకు మై ఫైల్ డాట్ రీడ్ అనొచ్చు అనమాట మీకు మీరు చూసారు అనుకోండి రీడ్ అని చెప్పి మీరు ఇలా ఇచ్చారు అనుకోండి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా మీకు రీడ్ అవుతుంది చూడండి మీకు మై ఫైల్ రీడ్ అని మనం ఏం చేయొచ్చు డేటా ఈజ్ ఈక్వల్ టు మై ఫైల్ డాట్ రీడ్ అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను ప్రింట్ అని చెప్పి డేటా అని ఇచ్చాం అనుకోండి ఆబ్వియస్ గా మీకు ఇది రావాలన్నమాట మీకు డేటా ఎందుకు రాలేదు మీకు డేటా డాట్ టెక్స్ట్ మీకు స్ట్రింగ్ వచ్చింది వై మై ఫైల్ డాట్ రీడ్ ఓకే హోల్డ్ ఆన్
లేదా మై ఫైల్ కాకుండా ఇలా ఇద్దాం. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ అని చెప్పి, అంటే మై ఫైల్ కాకుండా ఇట్లా ఇస్తాం అనమాట. ఇలా ఇద్దాం. రీడ్ ఇలా వచ్చింది మీకు. సో డేటాని దీన్ని తీసుకొచ్చి మనం ఏం చేయొచ్చు, మీకు దేని ఏమన్నా డేటా ఏమన్నా మీకు దేనికైనా అసైన్ చేయాలంటే మీరు అసైన్ చేయొచ్చు. సో నేను ఏం చేస్తాను మీకు, సో రీడ్ అని చెప్పి మీరు సెకండ్ టైం చేసినప్పుడు మీకు ఇట్లా వస్తుంది మీకు. సో కాబట్టి లెట్స్ డూ వన్ థింగ్. యాక్చువల్గా ఇది వాడమండి మనం, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ ఇది వాడడం. సో డేటా ఈజ్ ఈక్వల్ టు మై ఫైల్ డాట్ రీడ్. సో ప్రింట్ డేటా అని మీకు రావాలి మీకు. సో నెక్స్ట్ గివ్ మీ 1 minute. యాక్చువల్గా ఇది వాడడం మనం, నేను వేరేది వాడతాను ఓపెన్ అని చెప్పి. బట్ సింపుల్ గా మీరు తీసుకొచ్చి మీకు ఏదైనా ఫైల్ ఇచ్చి మనం రీడ్ చేసి అండ్ దెన్ దాన్ని డేటాని మనకి రాయొచ్చు. ఓపెన్ చేస్తున్నానండి. ఇది కొంచెం డిఫరెంట్ మెథడ్, నాట్ ఎ రికమెండెడ్ మెథడ్. సో నేను ఏం చేస్తాను, పైథాన్ ఫైల్ హ్యాండ్లింగ్ వద్దాం మీకు. దీనికంటే ఎఫిషియెంట్ మెథడ్ ఒకటి ఉంది మీకు. సో ఇక్కడికి వచ్చి రీడింగ్కి వచ్చాను అనుకోండి, మనకి ఏం చేస్తాం ఇక్కడ మీకు చూడండి. ఇక్కడ వచ్చి మీకు ఇఫ్ ద ఫైల్ ఈజ్ లొకేటెడ్ డిఫరెంట్ యూ విల్ ప్రాబబ్లీ పాత్ లైక్ దిస్, పాత్ ఇవ్వచ్చు. రీడ్ అని ఉంది మీకు యాక్చువల్గా మీకు. ఓకే, సో రీడ్ చేసి మనం ఏం చేస్తాము, రీడ్ అని చెప్పి ఫస్ట్ 5 characters ఆఫ్ ద ఫైల్ మీకు, మీరు చూసారా ఇట్లా ఇచ్చుకోవచ్చు మీకు. డిఫరెంట్ ఆఫ్ రీడ్ లైన్ అని ఇంకోటి ఉంటుంది మీకు. రీడ్ లైన్ అన్నాం అనుకోండి, సో యూ కెన్ రిటర్న్ ఓన్లీ లైన్ బై లైన్ అని చెప్పి ఇట్లా రీడ్ లైన్ ఇవ్వచ్చు అనమాట. ఒక్కొక్కటి తీసుకోవచ్చు మీకు. సో రీడ్ 2 lines అన్నప్పుడు మీకు ఏం చేస్తున్నారు, ఇట్లా ఇచ్చుకోవచ్చు అనమాట మీకు. ఓకే, లేదా మనం ఏం చేయొచ్చు, లైన్ బై లైన్ తీసుకొని చేయాలి మనకి. నౌ ఇంపార్టెంట్ ఏంటంటే లాస్ట్ లో మీరు ఓపెన్ అని యూజ్ చేసినప్పుడు కంపల్సరీ క్లోజ్ చేయాలా, అక్కడ ప్రాబ్లం వచ్చింది. సో నేను ఏం చేస్తానంటే చెప్తాను చూడండి. ఫస్ట్ మీకు మనం ఏం చేద్దామంటే, మనకి ఫస్ట్ ఫైల్ ని రీడ్ చేయాలా మీకు, ఇది ఇక్కడ తీసుకొని తర్వాత ఏం చేద్దాం, ఓపెన్ అయిపోయినాక తర్వాత నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఎఫ్ డాట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇట్లా ఇస్తాను. సో డేటా ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఇట్లా ఇచ్చి, సో మనం ఏం చేయాలా, ప్రింట్ డేటా అని చెప్పి మీకు. సో ఐ థింక్ ఎఫ్ డాట్ క్లోజ్ చేయాలని నా ఉద్దేశం అండి. ఇక్కడ బ్యాక్ వెళ్దాం అనుకోండి, మీకు ప్రింట్ డేటా అని చెప్పి ప్రింట్ రీడ్ లైన్ అని చెప్పి ఎఫ్ డాట్ క్లోజ్ అని ఇచ్చాం అనుకోండి మీకు. ఇలా ఇచ్చాం అనుకోండి. సో ట్రై చేద్దాం ఏం చేస్తుంది ఇది అని చెప్పి మీకు ఇక్కడికి వచ్చి మీరు చూసారంటే మీకు ప్రింట్ అవుతుంది చూడండి మీకు. కాబట్టి దిస్ ఇస్ వన్ వే, ఇది వచ్చి మెథడ్ 1 అనమాట మీకు. ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు రైట్ చేయాలనుకోండి, మీకు డేటా ఏదైనా ఒక ఫైల్ తో రైట్ చేయాలనుకోండి మీకు, నేనేం చేస్తాను మీకు, ఇమాజిన్ ఇక్కడికి వచ్చి నేను మీకు ఇంపోర్ట్ బోటో 3 అంటాను. ఇమాజిన్ ఇంపోర్ట్ బోటో 3 అని చెప్పి నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు S3 client is equal ఇట్లా ఇస్తాను. S3 is equal to boto3 dot client అని చెప్పి మనం ఏం చేస్తాం, రీజియన్ is equal to US East 1 అంటాను మీకు. బకెట్స్ ఈజ్ ఈక్వల్ టు మీకు లిస్ట్ బకెట్స్ అంట అనమాట మీకు. సో నాకేం కావాలా, ఇక్కడ ఏదైతే డేటా వచ్చిందో మీరు చూసినట్లయితే, ఏ డేటా అయితే వచ్చిందో ఇది తీసుకొని నాకు సింపుల్ గా ఏం చేయాలి, మనకి మీకు దీన్ని డేటాకి మీకు ఒక ఫైల్ కి రాయాలన్నమాట. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి మనం ఏం చేద్దాం, మీకు ఓపెన్ బకెట్స్ డాట్ టీఎక్స్టీ అని చెప్పి మీకు ఇక్కడ ఇచ్చాను చూడండి. మీకు ఇక్కడ ఇచ్చామా. నౌ మనం ఏం చేస్తాం ఇప్పుడు, ఇక్కడికి వచ్చి మీకు ఏదైతే అవుట్పుట్స్ అనేది S3 అని వచ్చిందో నేనేం రాయొచ్చు, ఎఫ్ డాట్ రైట్ అని చెప్పి తర్వాత మీకు ఎఫ్ డాట్ క్లోజ్ అని ఇద్దాం మీకు. ఓకే, సో ఇచ్చి నేను రీడ్ చేయాలి అంటే రైట్ నో మీకు లెఫ్ట్ సైడ్ లో చూసారనుకోండి, మీకు ఇక్కడ ఫైల్ క్రియేట్ అవ్వాలన్నమాట. మీకు అవుద్దో లేదో చెక్ చేద్దాం. ఇది మన ఎక్స్పెక్టేషన్ అనమాట మీకు. ఓకే, సో అంటే పర్సిస్టెన్స్ యాక్చువల్ గా. ఇంకా కావాలనుకుంటే మనం ఏం చేయొచ్చు మీకు, సో ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం మీకు. ఆ తర్వాత ఆబ్వియస్ గా మనకి ప్రింట్ కావాలి కదా మీకు సరే ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేసి క్రియేట్ అవుద్దో లేదో చూద్దాం మీకు. ఇలా ఇచ్చాం అనుకోండి మీకు.
బ్యాక్ వస్తే బకెట్స్ డాట్ టీఎక్స్టీ అని క్రియేట్ అయింది చూడండి మీకు, అవునా? ఇక్కడికి వస్తే మీకు ఇదంతా కూడా మీకు ఇదంతా కూడా ఒక దీని పేరు ఏంటంటే ఎట్లా క్రియేట్ అయిందంటే మీకు ఒక పైథాన్ డిక్షనరీగా క్రియేట్ అయిందండి మీకు. సో ద అదర్ వే టు డూ దట్ ఈస్ మీకు మీకు ఫైల్ ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను నేను. ఎగ్జిక్యూట్ చేసే ముందే నా ప్లాన్ ఏంటంటే ఇక్కడికి వచ్చి ఇంపోర్ట్ ఓఎస్ అంటానండి మీకు, ఓఎస్ అని చెప్పి మీకు. సో ఓఎస్ డాట్ రిమూవ్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, ఏ ఫైల్ అయితే ఉందో ఆ ఫైల్ ని రిమూవ్ చేద్దాం. అంటే మనకి క్రియేట్ చేయబోయే బకెట్స్ ఉంటుంది సరే, ఆ బకెట్స్ అనేది ఆల్రెడీ ఉంటే రిమూవ్ చేయి అని చెప్తాను నేను. బకెట్ డాట్ టీఎక్స్టీ అని ఇద్దాం. ఇచ్చేసి రేదర్ దాన్ మనకి ఒక ఫైల్ లేకపోతే ఈ ఫైల్ నేను డిలీట్ చేస్తానండి మీకు. ఓకే, లెట్స్ డూ వన్ థింగ్. డిలీట్ చేసి బకెట్స్ డాట్ జేసాన్ అనే ఫైల్ ఉంటే ఫస్ట్ రిమూవ్ చేయి, తర్వాత కొత్త ఫైల్ ఒకటి ఓపెన్ చేయి, ఇట్లా ఇస్తాను బకెట్ డాట్ జేసాన్ వచ్చి. నా ఇక్కడ ఏమవుతుందంటే మనం వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఏమవుతుందంటే మనకి మనకి ఎట్లా రాయాలి, మనకి ఒక స్ట్రింగ్ రాస్తుంది అనమాట. అందుకని నేను ఏం చేస్తానంటే దెర్ ఈస్ వన్ మోర్ మాడ్యూల్ కాల్డ్ as ఇంపోర్ట్ జేసాన్ అంట, నాకు జేసాన్ ఫైల్ గా రాయాలి. సో కాబట్టి ఇంపోర్ట్ డాట్ రైట్ అని చెప్పి నేను ఏం చేస్తాను, జేసాన్ డాట్ సో డంప్స్ అని చెప్పి నేను బకెట్ అని చెప్పి ఇలా ఇస్తాను మీకు. ఓకే, మీరు చూసినట్లయితే అంటే ఏమవుద్దంటే ఇక్కడ ఏదైతే బకెట్స్ ఇన్ఫర్మేషన్ వస్తుందో అదంతా కూడా ఒక జేసాన్ గా రాయాలి. పని చేస్తుందా లేదా అని చెక్ చేసామనుకోండి మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి ఇది ఏం చేస్తుందంటే మీకు బకెట్స్ డాట్ జేసాన్ అనేది లేదని వస్తుంది మీకు. సరే, ప్రస్తుతానికి నేను ఏంటంటే దీన్ని కామెంట్ అవుట్ చేసి మీకు అయితే లైక్ చేయి. సో ఇది ఏం చేస్తుంది మనకి మీకు ఈజ్ నాట్ జేసాన్ సీరియలైజబుల్ ఆబ్జెక్ట్ డేటా టైమ్ ఈజ్ నాట్ ఓకే రైట్. ఎందుకు ఈ విధంగా వస్తుంది అనుకున్నప్పుడు ఫస్ట్ లెట్స్ డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చి ఇది ఇవ్వండి. ఎప్పుడు కూడా అవుట్పుట్ చెక్ చేసుకోవాలి, నిజంగా జేసాన్ ఫార్మేట్ ఉందా లేదా అని చెక్ చేసుకొని. సో నేను ఏం చేస్తాను మీకు బకెట్స్ అని ఇస్తే మీకు ఏ విధంగా వచ్చింది, మీకు ఇన్ఫర్మేషన్ ఈ విధంగా వచ్చిందండి మీకు. మీకు ఇన్ఫర్మేషన్ ఏ విధంగా వస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు రెస్పాన్స్ డేటా బకెట్స్ సారీ ఇది తీసుకొని ఈ విధంగా వచ్చింది అనమాట. అయితే ఇది ఏం చేస్తుందంటే ఈ క్రియేషన్ డాట్ బకెట్ ఉంది కదా, ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చూడండి ఈ క్రియేషన్ డేటు మనకి తలనొప్పిస్తుంది. మనకి క్రియేషన్ డేటు తలనొప్పిస్తుంది. నౌ ఈ క్రియేషన్ డేట్ లేకుండా మనం క్రియేట్ చెయ్యొచ్చు. ఎక్కడ వస్తుంది, బకెట్స్ కింద మీకు మీరు చూసినట్లయితే బకెట్స్ కింద ఈ క్రియేషన్ డేట్ అని వస్తుంది. అది కూడా డేట్ అండ్ టైం ఫార్మేట్ లో. అది ఏం చేస్తుందంటే మనకి డేట్ అండ్ టైం ఫార్మేట్ నాకు తీసుకోవట్లేదు అనమాట మీకు. నా మనం ఆలోచించాల్సింది ఏంటంటే కెన్ ఐ అవాయిడ్ దిస్ క్రియేషన్ డేట్ ఇక్కడ మీకు. సో అంటే అర్థం ఏంటంటే మీకు బకెట్స్ అంటే బకెట్స్ అనేది మీకు ఏమొస్తుంది, ఇలా వస్తుంది కదా మీకు. నౌ నేను ఒకటి రాస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బకెట్స్ అని ఇచ్చి డాట్ అని చెప్పి నేను ఏం చేస్తాను, పాప్ అంటాను. పాప్ అంటే మీకు తెలుసు, మీకు డిలీట్ చేయొచ్చు. పాప్ అని చెప్పి నేను ఏది తీసేయాల్సి వస్తుంది, మీకు బకెట్స్ కింద క్రియేషన్ డేట్ తీయాల్సి వస్తుంది మీకు రెస్పాన్స్ డేటా తీసేసాను అనుకోండి, రెస్పాన్స్ డీటెయిల్స్ ఓన్లీ బకెట్స్ మాత్రమే వస్తాయి. సో ఆ బకెట్స్ కింద మీరు చూసారనుకోండి ప్రతి ఒక్క బకెట్ కింద మీకు క్రియేషన్ డేట్ అని ఒకటి ఉందన్నమాట మీకు. సో అది తీయాల్సి వస్తుంది. సో ప్రాబ్లం ఏంటంటే మీకు అది మనకి అలౌ చేస్తుందా. లెట్స్ డూ వన్ థింగ్. మనం ఏం చేస్తాం ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ అందుకే ఇలాంటప్పుడు బాగా ఉపయోగపడుతుందండి మీకు. బకెట్స్ ఇలా వస్తుంది కదా, నేనేం చేస్తాను మీకు పాప్ అని చెప్పి ఇమాజిన్ ఇక్కడికి వచ్చి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ రెస్పాన్స్ డేటా అని తీసేసాను అనుకోండి, నాకు ఇక్కడ అవసరం లేదు ఇది మీకు. ఇమాజిన్ రెస్పాన్స్ డేటా అని తీసేస్తే నేను మీకు చెప్పాను ఎలాగా పాప్ అంటే ఎలా ఉంటుందని చెప్పి.
ఇలా ఇస్తే మీకు అది డిలీట్ అయిపోయి అది కంప్లీట్ గా డిలీట్ అయిపోతుంది, మీకు డిలీట్ అయిపోయి వస్తుంది. నాకు కావాల్సింది ఏంటంటే రెస్పాన్స్ డే అంటే x ఈజ్ ఈక్వల్ టు మీకు ఇక్కడ మీరు చూసారు అనుకోండి బకెట్స్ డాట్ పాప్ అని చెప్పి మీకు, సో ఈజ్ ఈక్వల్ టు ఇదేమంటుంది మీకు కీ ఎర్రర్ రెస్పాన్స్ డేటా మీకు ఇప్పుడు లేదు, మర్చిపోయినా డిలీట్ అయిపోయిందండి. మీకు బకెట్స్ అని ఇస్తే పైకి వచ్చాను అనుకోండి మీకు రెస్పాన్స్ డేటా ఉందా, లేదు చూడండి బకెట్స్ నుంచే ఉంది మీకు. ఓకే, నా ఈ బకెట్స్ కింద మీకు ఈ బకెట్స్ కింద నాకేం కావాలి మీకు, మీకు నా ప్రాబ్లం వచ్చి ఇది ఈ డేట్ చూసారా, ఈ డేట్ దగ్గర వస్తుంది అనమాట మీకు. సో నేను ఏం చేయాల్సి వస్తుందంటే ఫర్ బక్ ఇన్ బకెట్స్ అని ఇచ్చి మీకు కిందకు వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు బక్ డాట్ పాప్ అని చెప్పి నేను వచ్చి ఇట్లా ఇచ్చి మీకు నెక్స్ట్ నేను ఏం చేస్తాను మీకు ఇలా ఇచ్చామనుకోండి మీకు మీకేమొస్తుంది, ఇంట్రెస్టింగ్. బకెట్స్ అని ఇచ్చాం అనుకోండి డిక్షనరీ వచ్చింది మీకు. సరే, సో నేను ఏం చేస్తాను ఇక్కడ ప్రింట్ బకెట్స్ అని ఇచ్చాను అనుకోండి మీకు ఏం ప్రింట్ అవుతుంది, ఇలా ప్రింట్ అవుతుంది మీకు. ఓకే, సో కాబట్టి దీని లోపల మనకి అంటే మనం రెస్పాన్స్ డేటా తీసుకున్నాక ఇది వస్తుంది అనమాట. నాకేం కావాలి మనకి బకెట్ ఇన్ఫర్మేషన్ ఇది కావాలా, కాకపోతే దాని లోపల క్రియేషన్ డేట్ అనేది తీసేయాలి మీకు. సో కాబట్టి నేను కెన్ ఐ డూ దిస్ బకెట్స్ డాట్ పాప్ అని చెప్పి మీకు, కానీ దాని లోపల ఉందని క్రియేషన్ డేట్ అని మీకు ఎలా రెస్పాండ్ చేస్తూ చూసాం అనుకోండి మీకు. సో బకెట్స్ డాట్ పాప్ అన్నప్పుడు ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ ఇక్కడ ఉంది మీకు, దేని కింద ఉంది మీకు చూస్తే బకెట్స్ అనే డిక్షనరీ కింద మీకు బకెట్స్ అనేది లిస్ట్ యాక్చువల్గా టోటల్ గా వచ్చింది లిస్ట్. సరే దీనికి మళ్ళీ వద్దాం ఆగండి, టైం వేస్ట్ అయిపోతుంది. సో కాబట్టి మనకి ఏం కావాలా రేదర్ దెన్ అంటే జేసాన్ డంప్స్ ఇచ్చాను అనుకోండి మీకు. ఇప్పుడు చూసారు ఇక్కడ ప్రాబ్లం ఏం జరుగుతుందంటే మీకు ఇది ఎంత ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే బకెట్స్ అని టైప్ చేసినప్పుడు ఇది వస్తుంది. అయితే నేనేం చేయొచ్చు అంటే జేసాన్ డాట్ డంప్స్ ఇక్కడికి వచ్చి బకెట్స్ అని ఇచ్చినప్పుడు అదేం జరుగుతుందంటే ఇక్కడ చూసారా ఈ డేట్ అండ్ టైం ఉంది చూసారా, ఆ డేట్ అండ్ టైం నాకు తీసుకోలేకపోతుంది అనమాట ఇక్కడ. అంతే అది ఇస్తుంది మీకు ఆబ్జెక్ట్ ఆఫ్ ద టైప్ డేట్ టైమ్ ఈజ్ నాట్ జేసాన్ సీరియలైజబుల్. సో లెట్స్ సీ ఇఫ్ దెర్ ఈస్ ఏ వే టు ఓవర్కమ్ దిస్ యాక్చువల్ గా మీకు. ఎందుకంటే మనకే కాదు కదా ఫస్ట్ టైం ఈ ప్రాబ్లం వచ్చేది, ఆల్రెడీ ఎవరికి వచ్చే ఉంటుంది. సో కాబట్టి మనం ఏం చేస్తాం మీకు ఓకే, so my quick dirty JSON dump that eats dates and everything is equal to indent is equal to 4 true default is the function applied to objects that are serializable. Okay, in this case it's str, so it just converts everything into the strings. Okay, right చూసారా. సో ఇది ఏం చేస్తానంటే మీకు డిఫాల్ట్ ఈజ్ ఈక్వల్ టు str అని ఇచ్చాడు. సో కాబట్టి లెట్ మీ డూ వన్ థింగ్, ఇక్కడికి వచ్చి బకెట్స్ అని ఇస్తాను. సో ఇక్కడికి వచ్చి ఇప్పుడు వచ్చిందా, నౌ ఇట్స్ గుడ్ అండి. నౌ లెట్స్ యూస్ దిస్ వే యాక్చువల్ గా మీకు. ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం మీకు ఎఫ్ డాట్ రైట్ అని చెప్పి ఇలా ఇచ్చాను అనుకోండి అండ్ ఎఫ్ క్లోజ్. సో ఇది రన్ చేసినప్పుడు నాకు ఏం కావాలంటే ఈ బకెట్స్ డాట్ జేసాన్ ఒకటి ఉంది, ఇది తీసేద్దాం మనకి. ఎందుకుంది మీకు లాక్డ్, ఎందుకు లాక్డ్ మీకు, అచ్చా ఇది ఇక్కడ మనకి ఎఫ్ డాట్ క్లోజ్ ఇంకా రాలేదు కదా, అందుకోసం అనమాట మీకు.
లేదు. ఐ థింక్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు ఇలా ఇద్దాం. ఇలా ఇచ్చినాక రిమూవ్ చేసాం. ఇప్పుడు పోయింది చూడండి. ఓకే, గుడ్. రైట్. సో కాబట్టి మన ప్లాన్ ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు సో ఇంపోర్ట్ బోటో 3 ఓఎస్ జేసన్. సో ఓఎస్ దీనికోసం ఇది వాడట్లేదు కానీ సో ఇది ఏం చేస్తుంది, లిస్ట్ అంతా తీసుకొస్తుంది మీకు. రెస్పాన్స్ డేటా అవసరం లేదులేండి. నేను ఏం చేస్తాను కావాలంటే మనకు రెస్పాన్స్ డేటా ఇస్ ఓన్లీ బకెట్స్ డాట్ జేసన్ ఇవ్వచ్చు. ఎఫ్ డాట్ ఓపెన్ బకెట్ ఇట్లా ఇచ్చాను అనుకోండి, నాకు ఏం జరగాలి, మీకు బకెట్స్ లిస్ట్ అంతా కూడా ఇన్ఫర్మేషన్ రావాలి నాకు మీకు. సో ఓకే, లెట్స్ గో హియర్. మీరు చూస్తే ఇక్కడ వచ్చింది చూడండి. నేను ఏం చేస్తాను, కంట్రోల్ షిఫ్ట్ పి అని ఇచ్చి ప్యాలెట్ ఫార్మాట్ డాక్యుమెంట్ అంటే మీకు మొత్తం జేసాన్ ఫార్మాట్ లో వచ్చింది చూడండి మీకు. అవునా, అంతా కూడా జేసాన్ ఫార్మాట్ లో బయటికి లాక్కొచ్చాయి. ఒకవేళ మీకు రెస్పాన్స్ డేటా కూడా కావాలనుకోండి మీకు, ఇమాజిన్. సో ఇక్కడికి వచ్చి డిలీట్ చేశాను అనుకోండి. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఖచ్చితంగా ఎఫ్ డాట్ క్లోజ్ ఇవ్వాలన్నమాట. సో ఈసారి ఏం చేస్తాను, నాకు రెస్పాన్స్ డేటా కూడా మీకు కావాలనుకుంటే ఇక్కడ తీసుకొద్దాం మీకు. ఓకే, ఇక్కడ ఇచ్చాను అనుకోండి మళ్ళీ. సో ఇక్కడికి వచ్చి నేను మీకు మొత్తం ఫార్మేట్ అయింది చూడండి మీకు అంతా కూడా. రైటా, ఇలాగా మీరు చూసినట్టు ఇందాక మీకు ఈ క్రియేషన్ డేట్ దగ్గర ఎర్రర్ వచ్చింది. అందుకని మనం ఏం చేసాము, ఈ కోడ్ లో మీకు ఏం చేసాం అనమాట, డిఫాల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్టిఆర్ అని ఇచ్చాం మీకు. ఓకే, సో అది default is equal to default is a function that apply to objects that aren't serializable basically. In this case it's str, so it just converts everything doesn't know to strings, by the way. Okay, so ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఇలా ఇద్దాం మీకు. ఓకే, సో కాబట్టి మనకి జేసన్ డంప్స్ అని చెప్పి అంటే కన్వర్ట్ చేయడానికి అనమాట. ఈ విధంగా ఫైల్ క్రియేట్, దిస్ ఈజ్ ఫస్ట్ మెథడ్ అండి. కాకపోతే ఈ మెథడ్ లో ఉన్న తలకాయ నొప్పి ఏంటంటే మీకు ఈ మెథడ్ లో ఉన్న తలకాయ నొప్పి ఏంటంటే ఎవ్రీ టైము మీరు ఓపెన్ చేసినప్పుడు మీకు ఏం జరగాలి, మీకు మీరు ఓపెన్ చేసినప్పుడు క్లోజ్ కంపల్సరీ ఇవ్వాలన్నమాట మీకు రైట్ గా ఓపెన్ చేసినప్పుడు ఇవ్వాలి మీకు. నా రైట్ లో ఉన్న తలనొప్పి ఏంటంటే ఎవ్రీ టైం మీరు ఈ ఫంక్షన్ రన్ చేసినప్పుడు ఏమవుతుందంటే బకెట్స్ ఫైల్ మీకు ఓవర్ రైట్ అవుతుంది. టు మేక్ యూ టు అండర్స్టాండ్ ఓ పని చేస్తాను చూడండి. ఇక్కడికి వచ్చి ఓకే హలో అని ఇచ్చి నేను ఏం చేస్తాను, ఇలా ఇస్తాం సరే, ఇది ఇచ్చాం కదా. ఓకే, లెట్స్ డూ వన్ థింగ్. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను మళ్ళీ రన్ చేశాను అనుకోండి, మీకు మళ్ళీ రన్ చేశాను అనుకోండి, మీకు ఇదంతా తీసుకుంటాను, ఇలా రన్ చేస్తాను. అవునా, మీరు బ్యాక్ బై చెక్ చేస్తే మీకు మొత్తం రీరైట్ అయిపోయి ఉంటుంది. సో నేను ఏం చేస్తాను, మీకు మీరు చేస్తే చూడండి మొత్తం వెళ్ళిపోయింది. మీకు రెస్పాన్స్ డేటా రాలేదు చూడండి మీకు, అంటే ఉన్నది ఓవర్ రేట్ అయిపోయింది అనమాట మీకు. అందుకని మీకు సో ఓవర్ రేట్ కాకుండా నాకు అపెండ్ చేయాలనుకుంటే అప్పుడు మీరు ఏం చేయాల్సి వస్తుంది, ఇక్కడ కోడ్ లో వచ్చి మీకు యూనిట్ టు అపెండ్ చేయాలనుకుంటే యూనిట్ టు బేసికల్లీ మీకు రైట్ సంథింగ్ లైక్ దిస్ మీకు. సో ఇక్కడికి వచ్చి మీకు రీడింగ్ ఫైల్, writing a file to JSON అపెండింగ్ ఫైల్ వస్తాను. సో సేమ్ ఇదే కోడ్ తీసుకుంటాం, పెద్ద చేంజ్ ఏం లేదు. ఇక్కడ తీసుకుందాం, కాకపోతే మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఏ అని ఇవ్వచ్చు అనమాట మీకు. ఏ అని ఇచ్చి అగైన్ పైన ఇచ్చాను చూడండి, మీకు కావాలనుకుంటే ఏ ప్లస్ ఇస్తే అపెండింగ్ అండ్ రీడింగ్ రెండు కూడా. సో కాబట్టి మీకు రీడింగ్ అండ్ రైటింగ్ అట్లా మీరు ఏ ప్లస్ డబ్ల్యూ ప్లస్ అట్లా చేయొచ్చు అనమాట మీకు. సో అంటే మీకు రీడ్ కూడా చేయొచ్చు యాక్చువల్గా మీకు. అంటే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఒక పని చేద్దాం, ప్రింట్ అని చెప్పి నేనేం చేస్తాను మీకు ఎఫ్ డాట్ రీడ్ అని చెప్పి ఇలా ఇద్దాం మీకు. ఎఫ్ డాట్ రీడ్ అని ఇలా ఇద్దాం మీకు.
సో ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుద్దో చూద్దాం మీకు. తర్వాత క్లోజ్ అని చెప్తున్నాం కదా. సో లెట్స్ సీ. మీకు చూసారా, నాట్ రీడబుల్, మీకు ఇట్లా రాదనమాట, అన్సపోర్టెడ్ ఆపరేషన్ వస్తుంది మీకు. కాబట్టి మనం ఏం చేస్తాం మీకు అందుకని మనం ఏం చేయాలా, మీకు ఇక్కడ ఏది W+ అని ఇచ్చామనుకోండి, W+ అని చెప్పి ఈసారి ఎగ్జిక్యూట్ చేద్దాం మీకు. ఓకే, ఈసారి వచ్చిందా? బ్యాక్ వెళ్ళి చెక్ చేశాను అనుకోండి, మీకు ఈసారి వచ్చింది చూడండి మీకు. అలాగనమాట మీకు. సో కాబట్టి ఆపరేషన్ వ్యాలిడ్ అనమాట మీకు. సో కాబట్టి ఇక్కడ W+ ఇస్తే బోత్ రైటింగ్ అండ్ రీడింగ్. సో మీరు అది ఇవ్వలేదనుకోండి, మీకు ఏంటి W+ ఇవ్వకుండా నా పాటికి నేను రీడ్ చేయడానికి ట్రై చేసి ఎర్రర్ వస్తుంది అనమాట మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇట్ విల్ ప్రొవైడ్ రీడ్ ఎర్రర్. ఏది మీకు చెప్పినట్టు ఇట్లా ఇస్తాను మీకు. ఓకే సరే. సో అలాగే అపెండింగ్ చేయాలనుకోండి, ఏ తీసుకుంటే మీకు ఎన్నిసార్లు మీరు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అపెండ్ అవుతూ ఉంటుంది అనమాట. కన్ఫర్మ్ చేసుకోవడానికి నేను ఏం చేస్తాను మీకు, మీరు చూస్తే ఇక్కడ, సో ఇమాజిన్ మనం ఏం చేద్దాం, ఇక్కడికి ఇచ్చాను అనుకోండి మీకు, ఇట్లా 4 సార్లు రాశాను. సో కన్ఫర్మ్ చేసి బకెట్స్కి వెళ్తే మనం ఏం చేద్దాం మీకు, చూడండి మొత్తం అపెండ్ అవుతూ రావాలి మీకు అంతా కూడా, మీకు అపెండ్ అవుతూ రావాలి మీకు. చూడండి ఎన్ని వచ్చినాయి మీకు, చూడండి బ్యాక్ వస్తే మీకు అపెండ్ అవుతూ వచ్చినాయి మీకు. ఓకే, సో ఈ విధంగా మీరు చూసారనుకోండి, మీరు ఫైల్ హ్యాండ్లింగ్ చేయొచ్చండి మీకు దిస్ ఈజ్. బట్ కాకపోతే ప్రతిసారి కూడా మీరు ఈ F+ అని ఇవ్వచ్చు అనమాట మీకు. దీన్ని నేనేం చేస్తాను, రీనేమ్ అని చెప్పి మీకు ఫైల్ హ్యాండ్లింగ్ వే ఆర్ టైప్ 1 అందాం మీకు. సో నెక్స్ట్ నేను ఏం చేస్తాను, ఈసారి ఇక్కడ వచ్చి టైప్ 2 అని ఇద్దాం మీకు. టైప్ 2 అని ఇచ్చి రేదర్ దాన్ అలా ఇవ్వకుండా మీకు మనం ఏం చేస్తాం, ఇక్కడ నుంచి మీకు ఇన్స్టెడ్ ఆఫ్ దట్, సరే నేనేం చేస్తాను, ఇంపోర్ట్ మీకు దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ అస్ విత్ ఓపెన్ అని ఉంటుందండి మీకు. విత్ ఓపెన్ అని చెప్పి మనం ఏం చేయొచ్చు, ఇక్కడ మీకు ఇలా మనం తీసుకోవచ్చు అనమాట. మీకు చూసినట్లయితే ఇలా విత్ ఓపెన్ అని ఇచ్చినప్పుడు మీకు మనం ఏమవుతుందంటే ఆ క్లోజ్ ఆప్షన్ ఇవ్వాల్సిన పని లేదు మీకు. సో కాబట్టి నేను ఇక్కడికి వచ్చి మీకు రీడ్ అని ఇచ్చాను అనుకోండి, ప్రింట్ డేటా అంటే మీరు చూసినట్లయితే విత్ అంటే కింద క్లోజ్ ఇవ్వాల్సిన ఆప్షన్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, మీకు వచ్చింది చూడండి మీకు ప్రింట్ యాక్చువల్ గా మీకు. ఓకే, సో దిస్ ఈజ్ ఏ మోర్ రికమెండెడ్ వే రేదర్ దాన్ మనం F= ఓపెన్ రాయడం కంటే కూడా దిస్ ఈజ్ మోర్ రికమెండెడ్ వే అనమాట మీకు. సరే కిందకు వద్దాం. కిందకు వచ్చి ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇన్నాక దీన్ని యూజ్ చేసాం కదా, రీడ్ రేసాం, రైట్ ఉంది ఇక్కడ మీకు. అవునా, ఇదే ముచ్చట ఇలా వచ్చినప్పుడు ఇంపోర్ట్ బోటో 3 S3 బకెట్స్ పాపు. ఓకే, సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, రేదర్ దాన్ మీరు చూసినట్లయితే మనకి నేను కోడ్ ఎలా రాస్తానంటే మీకు విత్ ఓపెన్ ఇలా వచ్చి, సో మనం ఏం చేద్దాం మీకు విత్ ఓపెన్ అని చెప్పి ఇలా ఇచ్చేయచ్చు మీకు ఇలా ఇచ్చేసి ప్రింట్ ఇస్తాం. సో నౌ ఇక్కడ క్లోజ్ ఇవ్వాల్సిన పని లేదు.
ఎందుకంటే డిఫాల్ట్ గా విత్ ఓపెన్ తో చేసినప్పుడు మీకు ఇది నడిచిపోతుంది అనమాట మీకు. ఓకే, సో కాబట్టి సో ఇలాగా. సో ఇది వస్తుందో లేదో చూద్దాం, మనకి వర్కౌట్ అవుతుందో లేదో. మీకు ప్రింట్ ఎఫ్ డాట్ రీడ్ అని కూడా ఇచ్చాం కాబట్టి ఓకే గుడ్. సో బకెట్స్కి వచ్చాం అనుకోండి, మీకు కంట్రోల్ ఎస్ అని ఇస్తే ఫార్మేట్ అయిపోయి నాకు రావాలి. వచ్చింది చూడండి మీకు, కానీ ఓవర్ రైట్ అవుతుంది. అంటే ఎగ్జాంపుల్ నేను ఇలా ఇచ్చి సేవ్ చేసి మళ్ళీ ఇదే ముచ్చట మళ్ళీ రన్ చేశాను అనుకోండి, ఆబ్వియస్ గా మీకు ఏమైపోతుంది, మీకు ఏం జరగాలి, మీకు ఎంటర్ కొట్టలేదా, సారీ. ఇలా ఇచ్చాం అనుకోండి మళ్ళీ మారిపోయింది చూడండి, మీకు ఎట్లా ఇస్తే ఇట్లా ఓవర్ రేట్ అవుతుంది. సో అట్లా కాకుండా మీకు ఓవర్ రేట్ కాకుండా మీకు అపెండ్ అవ్వాలనుకుంటే మీకు తెలిసిందే, అంతా సేమేనండి, మీకు అంతా సేమే. రేదర్ దాన్ దట్ మనం ఏం చేద్దాం, విత్ ఓపెన్ చేసినప్పుడు విత్ ఓపెన్ అని చెప్పి ఫైల్ యాస్ ఎఫ్ అని చెప్పి ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, మీకు అపెండింగ్ అండ్ రీడింగ్ అని ఇవ్వచ్చు అనమాట. అపెండింగ్ అండ్ రీడింగ్ అని ఇట్లా చేసాం అనుకోండి, మీకు ఇక్కడ అపెండింగ్ అండ్ రీడింగ్ అని వచ్చింది. సో నేను ఏం చేస్తాను, కాపీ చేసి చెక్ చేద్దాం. మీకు మనకి ప్రింట్ అని ఇచ్చాం కదా, మనకి ప్రింట్ అని ఇచ్చినప్పుడు ప్రింట్ ఎఫ్ డాట్ రీడ్ అని ఇచ్చామండి. మీకు ఎందుకు రీడ్ చేయట్లేదు, మనకి S3 అని ఇచ్చాను, A+ అని కూడా ఇచ్చాను. సో కాబట్టి ఎఫ్ డాట్ రైట్ అండ్ ఎఫ్ డాట్ రీడ్ అని ఇచ్చినప్పుడు ఫైల్ క్లోజ్ అయిపోయింది చూడండి మీకు. యాక్చువల్గా ఎందుకు ఎఫ్ డాట్ రీడ్ పని చేయట్లేదు, మొత్తం వచ్చి మీకు ఎఫ్ డాట్ రైట్ చేసాము అండ్ ఎఫ్ డాట్ ప్రింట్ అవ్వాలి కదా స్క్రీన్ మీద, అది నాకు కావట్లేదు మీకు. లెట్స్ డూ వన్ థింగ్. సో ఎందుకు అది తీసుకోవట్లేదు మీకు, రావాలి కదా. సో బకెట్స్ లో ఉందా, బకెట్స్ లో ఎస్ డేటా అంతా ఉంది మీకు. ప్రింట్ ఇక్కడ తీసుకొచ్చి మై ఫైల్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి మనం ఏం చేస్తాం, కోడ్ ఏమి ఇచ్చాం మీకు, ఇది కాదు విత్ ఓపెన్ అని ఇచ్చాం అనుకోండి, మీకు ఇది వేరే. సో కాబట్టి విత్ స్టేట్మెంట్ అని ఇచ్చాం, మై ఫైల్ డాట్ రీడ్ అని చెప్పి ఓకే యాజ్ మై ఫైల్. సో డాట్ ప్రింట్ అని ఇచ్చినప్పుడు మీకు టెక్స్ట్. సో మీరు చూసారా, విత్ ఓపెన్ తో చేసేటప్పుడు మనం ఇదే ఇవ్వాల్సిన పని లేదండి. కానీ ఐ డోంట్ థింక్ సో, ఒకసారి చూద్దాం ఆగండి కిందకు వచ్చినప్పుడు. యా నో దట్స్ నాట్ మిస్టేక్. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఇవ్వాలి, లేకుండా ఎందుకు చెప్పాలి కదా ఏది రీడ్ అవ్వాలా ఏది రైట్ అవ్వాలని. సరే విత్ ఓపెన్ యాజ్ మై ఫైల్ డాట్ రీడ్ అని ఇచ్చినప్పుడు మీకు రీడ్ అని ఇచ్చాము, సో అవుట్పుట్ ప్రింట్ చేయాలా మీకు. మరి అటువంటప్పుడు విత్ మనం ఏం చేస్తాం, విత్ బకెట్స్ డాట్ జేసన్ కామా
అపెండ్ ప్లస్ అని ఇచ్చాను, ఇక్కడ ఇట్లుంది మీకు. ఓకే, యాజ్ ఎఫ్ అంటాను. సో ప్రింట్ అని చెప్పి ఎఫ్ డాట్ రీడ్ అని ఇచ్చాం, ఇక్కడ కూడా ఎఫ్ డాట్ రీడ్ అని రావాలి మీకు. యా, మరి ఎందుకు మీకు అచ్చా, ఓకే, ఇది కింద ఉండాలి ఫస్ట్. ఇది ఏం చేస్తుందంటే S3 బకెట్స్ అని చెప్పి విత్ ఓపెన్ ఏ ప్లస్ అని ఇచ్చాం. అపెండ్ చేసినప్పుడు ఆల్రెడీ ఉన్న ఫైల్ ని తీసుకోవాలి మీకు. కాబట్టి ఇది ఏం చేయాలి అప్పుడు, నాకు రీడ్ ఫైల్ చేసి మళ్ళీ కొంచెం ఆలోచించాల్సిందండి కూడా. దీంట్లో ఏం లేదా ఫైల్లో? ఎందుకు రావట్లేదు మీకు? యా, బకెట్స్ డాట్ జేసన్ ఉంది, ఫైల్ కూడా ఉందండి మీకు. యా, సో పని చేస్తాను మీకు. R తో మాత్రమే వస్తుంది మీకు. లుక్స్ లైక్ విత్ ఓపెన్ దాంట్లో మీకు ఆప్షన్ లేదా? అట్లయితే మీకు మీరు చూస్తే ఏ ప్లస్ ఏదైతే మనం ఇంతకు ముందు ఏ ప్లస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ ఇచ్చుకున్నాం మనకి ఏ మీకు అపెండ్ ప్లస్ ఇలా ఇచ్చుకుంటూ వచ్చాం. బకెట్స్ అని చెప్పి అపెండింగ్ ఏ ఫైల్ అని చెప్పి ఇట్లా దీంట్లో ఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఓపెన్ లో పనిచేసింది, అవునా? సో పైన వచ్చామనుకోండి డబ్ల్యూ ప్లస్ అంత ఇచ్చాం. అయితే విత్ ఓపెన్ దగ్గరకు వచ్చినప్పుడు ఈ డబ్ల్యూ ప్లస్ లు ఇవి లేవనుకుంటాను. చూద్దాం, కిందకు వస్తే డబ్ల్యూ చూడండి మీకు దట్స్ ఇట్. లుక్స్ లైక్ అపెండింగ్ ఆర్ ప్లస్ డబ్ల్యూ ప్లస్ ఇక్కడ లేనట్టున్నాయి మీకు. సరే, కింద మీకు ఫైల్ 1 ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ అని ఇచ్చినప్పుడు మీకు ఇలా ఇవ్వాల్సి వస్తుంది. రైటింగ్ ఫైల్స్ అని చెప్పి డబ్ల్యూ ప్లస్ అని చెప్పి నార్మల్ వే ఎట్లుంది మీకు. ఓకే, ఇది చూడండి. విత్ ఓపెన్ తో చేసినప్పుడు మీరు చూసినట్లయితే ఆర్ ఉంది, ఎక్కడ కూడా the better way to opening file is, for example, output here open automatically closes the file, we don't need to use the close statement actually గా. ఓకే, కిందకు వచ్చినప్పుడు. సో కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు డబ్ల్యూ ప్లస్లు ఇవన్నీ కూడా ఆప్షన్స్ ఏమి ఉండవు మీకు యాక్చువల్గా. సో కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, రీనేమ్ అని చెప్పి తీసుకొచ్చి మనం ఏం చేద్దాం, ఇది టెస్ట్ చేయడానికి బకెట్ ఆర్ అని చెప్పి మనం ఏం చేద్దాం, ఇక్కడ మీకు ఫైల్ హ్యాండ్లింగ్ టైప్ 2లో బకెట్స్ డాట్ జేసన్ అని ఇస్తే మీకు రీడ్ అవ్వాలి. ప్రింట్ డేటా అంటే పని చేస్తుంది చూడండి మీకు. ఓకే, మీకు అంత పని చేస్తుంది. సో నెక్స్ట్ రైడింగ్ అండ్ రీడింగ్ అనే ఆప్షన్ ఇక్కడ లేదు మీకు. సో కాబట్టి ఓకే, సో కాబట్టి నేను ఏం చేయాలి, కిందకు వచ్చినప్పుడు డబ్ల్యూ ప్లస్ ఇవ్వడానికి లేదు యాక్చువల్గా, డబ్ల్యూ అని ఇస్తాం మీకు రాయాల్సింది. సో తర్వాత అలాగే అపెండింగ్ చేయాలనుకున్నప్పుడు ఏ చేస్తాం మీకు సరే. సో అప్పుడు నేను ఏం చేయాలా, అన్నిటికంటే లాస్ట్ లో పెడతానండి మీకు. సో కాబట్టి చాలా చోట్ల ఏం చేస్తారంటే ఈ విధంగా విత్ ఓపెనే మీరు ఎక్కువగా అబ్జర్వ్ చేస్తారు. మీకు విత్ ఓపెన్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేస్తారు మీకు. సో yeah, reading a file from JS. Your change please. Reading a file మీకు నో ఆప్షన్ టు ఆర్ ప్లస్ అని ఇస్తాను ఇక్కడ మీకు. ఓకే, సో ఈ విధంగా మనకి మూడు కూడా చెక్ చేసుకోవచ్చు మీకు. అండ్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, దీన్ని తీసుకొచ్చి పైకి వస్తే
నో ఆప్షన్ ప్లస్ ఏ ప్లస్ అంటాం మీకు. సో కాబట్టి మీకు విత్ ఓపెన్ తో ఈ పైన తీసేస్తానండి మీకు. ఇలా ఇద్దాం. సో కాబట్టి మీకు ఇలా ఇచ్చామనుకోండి ఏం చేస్తుంది మీకు ఎప్పుడు కూడా మీకు అప్డేట్ జరుగుతుంది యాక్చువల్గా మీకు. ఓకే, సో అన్సపోర్టెడ్ ఆపరేషన్. సో ఇదేంది మీకు మీకు బకెట్ ఎస్టీ రీడ్ అని వచ్చింది, కింద రీడ్ అని ఇచ్చాను మీకు. ఇది తీసేయండి మీకు. ఓకే రైట్. సో కాబట్టి మీకు చూస్తే బకెట్స్ లోకి వచ్చినప్పుడు మీకు అంతా కూడా మీకు ఇది వస్తుంది మీకు. మీకు డేటా అంతా రైట్ అవుతుంది మీకు. అండ్ అలా కాకుండా కిందకు వచ్చి మనం ఏం చేస్తాం, అపెండ్ చేయాలనుకున్నప్పుడు మీకు 1 2 3 ఇలా ఇచ్చామనుకోండి మీకు ఎక్కడ దాకా వెళ్ళింది మీకు ఇది చూడండి మీకు మొత్తం కింద దాకా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ దాకా ఉంది 509 దాకా ఉంది మీకు, అవునా? సో నేను ఏం చేస్తాను, ఇంకోసారి మళ్ళీ రన్ చేద్దాం మనం. యాడ్ అయింది చూడండి, 509 కింద యాడ్ అయింది. కంట్రోల్ ఎస్ 636 దాకా అపెండ్ అవుతూ ఉంటుంది మీకు. ఓకే, సో కాబట్టి ఈ విధంగా ఒకవేళ రీడ్ చేయాలనుకుంటే మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి మీరు రీడ్ చేయాలనుకుంటున్నారు మీకు. సో కాబట్టి అంతా వచ్చింది. అండ్ ఆబ్వియస్ గా మనకి మీకు రిమూవ్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి మనం ఏం చేయొచ్చు మీకు. సో os.remove అని చెప్పి మనం ఇలా ఇద్దాం. ఆబ్వియస్ గా వెనక పోయింది చూడండి, యాక్చువల్గా ఇలా కూడా మీరు రిమూవ్ చేయొచ్చు. ఇలాగా ఫైల్ ని మనం హ్యాండిల్ చేయొచ్చు. నా క్వశ్చన్ ఏంటంటే మీకు క్రియేట్ చేసినాక నాకేం కావాలంటే దీన్ని అప్లోడ్ చేయాలి అనుకోండి మీకు అప్లోడ్ చేయాలి అనుకోండి. సో కాబట్టి నేను ఏం చేయాల్సి వస్తాను ఇక్కడ మీకు, మీరు చూస్తే మీకు సో s3.upload అని చెప్పి మనం ఏం చేస్తాం, ఇలా ఇస్తాం. సో ఫైల్ పేరు అనమాట మీకు. బకెట్ అంటే ఏ బకెట్ అని ఇవ్వాలా. ఐ థింక్ నా దగ్గర AWS B57 XYZ అని ఆల్రెడీ ఉంది మీకు. సో నేను ఏం చేస్తాను, ఇలా ఇస్తానండి మీకు. సో ఇలా ఇచ్చి మీకు సో కావాలనుకుంటే మీకు దీన్ని ఏం చేయొచ్చు మీకు, ఇక్కడ ట్రై స్టేట్మెంట్ ఇస్తాను. ట్రై అని చెప్పి మనం ఇలా ఇద్దాం. ఇలా ఇచ్చి నెక్స్ట్ నేను ఏం చేస్తాను మీకు, సో ప్రింట్ ఫైల్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ ఎల్స్ ప్రింట్ అట్ అప్లోడ్ ఫెయిల్డ్. ఓకే, ఇట్లా ట్రై చేద్దాం మనం. అయితే ఇండెంటేషన్ తప్పు ఉంది కాబట్టి మనకి, అంటే విత్ ఓపెన్ బట్ పర్వాలేదు, మనకి ఇండెంటేషన్ తప్పు ఉన్నా కూడా ఇది ఏం చేస్తుంది మీకు, జస్ట్ అట్లీస్ట్ ఎక్సెప్ట్ కదండి, సారీ ఎల్స్ కాదు, ఎక్సెప్ట్, యా ఇది ఇవ్వాలి మీకు. సో కాబట్టి ఈ ముచ్చట తీసుకెళ్ళి నేను ఏం చేస్తాను, పైన కూడా ఇస్తాను మీకు. ఓకే, ఇది టెస్ట్ చేద్దాం మనం, నిజంగా పని జరుగుద్దా లేదా అని చెప్పి మీకు. ఇలాంటప్పుడు ఇంటరాక్టివ్ పైథాన్ బాగా, ప్రతిసారి పైథాన్ మనం రన్ చేయకుండా పైథాన్ 3 అని చెప్పి రన్ చేయకుండా ఇలా ఇచ్చామనుకోండి, ఫైల్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే ఫైన్. నాకేం కావాలంటే మీకు ఫైల్ పేరు ప్రతిసారి ఒకటే ఫైల్ అప్లోడ్ చేయకుండా మనం ఏం చేయొచ్చు అంటే ఏదైనా ఒక ర్యాండమ్ నెంబర్ ఏమన్నా అసైన్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఇక ఏంటంటే మీకు ఏముందంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ UUID అని ఉంటుంది అనమాట మీకు.
యునిక్ ఐడి అని చెప్పి డిఫాల్ట్ గా యూయుఐడిలో మనం ఏం చేయొచ్చు, నేను ఏం చేస్తాను, ప్రింట్ యూయుఐడి డాట్ యూఐడి1 అన్నాం అనుకోండి, మీకు ఇలా వస్తుంది మీకు. ఓకే, సరే యూఐడి 3-4 అనుకుంటా, ఇలా వచ్చింది అనుకోండి మీకు. సో నాకేం కావాల్సి వస్తుందంటే మీకు మీకు ఇలాగా ఇలాగా, లేదంటే యునైక్ కాకుండా డిపెండింగ్ అపాన్ ద డేట్ కూడా తీసుకొని చేయొచ్చు. బట్ ఇది ట్రై చేసాం అనుకో, అంటే ఒక యునిక్ పేరుతో మీకు రావాలన్నమాట మీకు. సో కాబట్టి నేను ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మీకు లెట్ మీ ఇంపోర్ట్ యూయుఐడి అంటాను మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చినప్పుడు మనకి అప్లోడ్కి ముందు, ఓకే, సో ఐడి ఈజ్ ఈక్వల్ టు str యూనిక్ ఐడి అని చెప్పి నేనేం చేస్తాను మీకు ఇక్కడికి వచ్చి మీకు ఆ ఐడితో చేయాలనుకున్నాను అనుకోండి ఇక్కడ. సరే, ఇది ఓకే, ఈ ఫైల్ ని లోకల్ నుంచి తీసుకొని అప్లోడ్ చేస్తే ఏ పేరుతో ఇవ్వాలా మీకు, ఇలా ఇస్తాను చూడండి. మీకు buckets-json id.json ఇవ్వాలనేది నా ప్లాన్. యాక్చువల్గా నిజంగా అవుతుందో లేదో చెక్ చేద్దాం. తీసుకొచ్చి ఇచ్చాను అనుకోండి మీకు. కన్ఫర్మ్ చేసుకోవడానికి నేను ఏం చేస్తాను, లెట్స్ గో టు ద S3 buckets కి వెళ్దాం. హోప్ ఇట్ వోంట్ లాగ్ అవుట్. చూసారా, మీరు చూస్తే బకెట్స్ అని చెప్పి ఒక యూనిక్ ఐడి అసైన్ చేసి మీకు అప్లోడ్ చేస్తుంది చూడండి మీకు. ఓకే, సో ఈ విధంగా అన్నమాట మీకు. సో కాబట్టి ఇలా కూడా ఒక యూఐడి జనరేట్ చేసి మీకు అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చి మీకు సేమ్ ఇదే ముచ్చట నేను ఏం చేయొచ్చు, ఇక్కడ మీకు ఇంపోర్ట్ యూఐడి అని ఇచ్చి ఇక్కడ మనం ఏం చేద్దాం, మీకు అపెండ్ లో కూడా డిపెండ్స్ అపాన్ మీకు ప్రతిసారి ఇక్కడ అపెండ్ చేయాల్సిన అవసరం లేదు, ప్రతిసారి సేమ్ ఫైల్ వస్తుంది కదండి మీకు. సో కాబట్టి ఇక్కడ కూడా ఇవ్వచ్చు, బట్ సేమ్ ఫైల్ గా ఇది అవసరం లేదండి ఇక్కడ, ఎందుకంటే నాకు ఒకే ఫైల్ ని అప్లోడ్ చేయాలన్నమాట ఇక్కడ మీకు. అటువంటిప్పుడు ఇవ్వచ్చు, అంటే సేమ్ ఫైల్ ని మీకు దాన్ని ఏం చేస్తుంది, మీకు డిలీట్ కాదు కదా, అదే ఫైల్ ని అప్లోడ్ చేసి మీకు పంపించాలనుకోండి, అప్డేట్ చేస్తూ పంపించవచ్చు మీకు. సో ఇక్కడికి వచ్చి నేను సో కన్ఫర్మ్ చేసుకోవడానికి నేను ఏం చేస్తాను, రీఫ్రెష్ చేద్దాం. ఇక్కడ నేను రీఫ్రెష్ చేసినప్పుడు మీకు buckets.json 8820కి వచ్చింది, అవునా? సైజ్ వచ్చి 4.7 ఉంది మీకు. సో మనం ఏం చేద్దాం, ఇలాగా అదే ఫైల్ వస్తుందా లేదా అని చెప్పి మీకు ఇలా 4 సార్లు ఇచ్చాను అనుకోండి మీకు. సో ఇప్పుడు మళ్ళీ 4.7 రీఫ్రెష్ చేసాం అనుకోండి, కిందకు వస్తే మీకు చూసారా 14.1 వచ్చింది, లేటెస్ట్ 8.847 అండ్ బకెట్స్ అన్నమాట. ఇలా అంటే సేమ్ ఫైల్ మీరు అప్లోడ్ చేయాలి అనుకుంటే ఇలా చేయొచ్చు, లేదు మనకు ఒక యూనిక్ ఐడి ఏమైనా అసైన్ చేయాలనుకుంటే పైకి వచ్చి ఒక యూనిక్ ఐడి అసైన్ చేయొచ్చండి మీకు. ఎలాగ యూజింగ్ ఐడి ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి పిలిచి దాన్ని మనం ఏం చేస్తున్నాం ఇక్కడ మీకు ఎఫ్ స్ట్రింగ్ తో యూజ్ చేసుకుని మనం దాన్ని ఇట్లా చేస్తున్నాం అనమాట మీకు. సో అలాగా యూనిక్ ఐడి అంటే ఇక్కడ కేవలం ఫైల్ హ్యాండ్లింగే మీకు చెప్పట్లేదండి, ఇక్కడ మల్టిపుల్ థింగ్స్ చెప్పాను. ఏంటి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు S3 వాడి ఏ విధంగా బకెట్ ఇన్ఫర్మేషన్ తీసుకురావచ్చు, ఆ వచ్చిన బకెట్ ఇన్ఫర్మేషన్ లో నాకు అవసరం లేని ఒక కీ విచ్ ఇస్ రెస్పాన్స్ డేటాని ఎలా పాప్ చేసేయచ్చు, చేసినాక ఇక్కడ ఒక buckets.json అనే ఫైల్ ఓపెన్ ఎలా చేసి దానికి మనకు వచ్చిన అవుట్పుట్ ని, ఆ బకెట్ అవుట్పుట్ ని తీసుకొచ్చి JSON ఫైల్ గా మార్చి, అయితే ఇక డేట్ ని మనం మార్చలేకపోతున్నాం కదా, దాన్ని స్ట్రింగ్ గా మార్చి ఫైల్ కి రైట్ చేయడం. ఆ తర్వాత ఏం చేస్తాం, యూనిక్ గా ఒక ఐడి క్రియేట్ చేసి ఆ ఐడితో మనం రీనేమ్ చేసి ఫైల్ ట్రై ఎక్సెప్షన్ బ్లాక్ మీకు. ఓకే, ఇలా మనం మల్టిపుల్ థింగ్స్ వాడాం. నేను ఏం చేశాను, ఇక్కడ JSON మాడ్యూల్ వాడాను, యూనిక్ ఐడి మాడ్యూల్ వాడాను, అండ్ Moto3 యాజ్ యూజువల్ గా వాడి మనం చేసాం అనమాట. ఇది
ఫైల్ హ్యాండ్లింగ్ అంటే మీకు. అట్లా కాకుండా సింపుల్ గా ఫైల్ ఓపెన్ చేసి 4 చేసి క్లోజ్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి? 2 విధాలుగా చేయొచ్చు. ఇక్కడ ఈ విధంగా చేయొచ్చు. F=open, F=old మెథడ్. ఇదొచ్చి మీకు ఇట్లా కూడా మీరు చేయొచ్చండి మీకు. ఓకే. సో ఈ విధంగా ఇది ఇంపార్టెంట్ అండి. ఒకవేళ రేపు పొద్దున మీరు వాళ్ళు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు మిమ్మల్ని ఫైల్ మీరు ఓపెన్ చేయండి, రైట్ చేయండి అంటున్నారు. మీకు కొంచెం సీరియస్ గా తీసుకోండి. మీకు పైథాన్ అనేది మీకు ఖచ్చితంగా ఇది రాబోయేది మీకు. గుడ్ థింగ్ ఏంటంటే ముందే మేల్కొని చేసుకుంటే ఏంటంటే ఇదేం కష్టమేం కాదు. మీరు మీ ముందే కోడ్ చేశాను. నేనేం బయట నుంచి ఏం తీసుకురాలేదు. మీ ముందే కోడ్ చేసి తీసుకొచ్చాను. ఇట్లా చేసామనుకోండి. మీకు యాక్చువల్ నాకు యూఐడి తెలుసు, నాకు ముందు నుంచి ఉంది. కానీ ఇప్పుడు ఐడియా వచ్చింది. మీకు చెప్పేటప్పుడు ఎందుకు మనం యూనిక్ గా పెడదాం అని చెప్పి ఇప్పుడు ఐడియా వచ్చి నేను ఇంప్లిమెంట్ చేశాను. ముందు నుంచి యూఐడి ఎలా పనిచేస్తుందో నాకు తెలుసు. కానీ దాన్ని ఎలా వాడుకోవాలి అని చెప్పి ఇక్కడ మీకు ప్రాక్టికల్ గా మనం చూసి అండ్ ట్రై ఎక్సెప్షన్ బ్లాక్ ఉంది. డ్యూ టు సమ్ రీజన్ మీకు ఏమన్నా యాక్సెస్ ఇష్యూ అని ఉందనుకోండి, ఆబ్వియస్ గా మనకి ఏం కావాలా, బ్యాక్ వస్తాను. బ్యాక్ వచ్చి లెట్స్ రిమూవ్ దిస్ యాక్సెస్ కీ రిమూవ్ చేశాను అనుకోండి. మీకు ఇక్కడికి వస్తాను. యాక్సెస్ కీని రిమూవ్ చేసి మనం ఏం చేద్దాం, మనకి డిలీట్ అని చెప్పి డియాక్టివేట్ అని చెప్పి ఇలా ఇచ్చి మళ్ళీ ఇంకోసారి ఎగ్జిక్యూట్ చేస్తాను ఇక్కడ. అవునా? సో మనం ఏం చేద్దాం, ఎక్కడుంది రైటింగ్ ఏ ఫైల్, ఇక్కడ ఉంది కదా మీకు. నేను ఎక్కడి నుంచి తీసుకొని కిందకు వద్దాం. యూనిక్ ఐడి ఉంది కదా. సో సరే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇదంతా కూడా కాపీ చేసి ఈసారి ఏం రావాలా మీరు చూసారు అనుకోండి, ఇదేమొస్తుంది మీకు, అండ్ ఎక్సెప్షన్ అక్కర్డ్, ఇన్వాలిడ్ యాక్సెస్ కి సీక్రెట్ కి వస్తుంది చూడండి. సో కాబట్టి జనరల్ ఎక్సెప్షన్ తీసుకోలేదు మీకు ఎక్సెప్షన్. సో అటువంటిప్పుడు మనం ఏం చేయొచ్చు, లెట్స్ డూ దిస్. అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఇక్కడ వాడొచ్చుగా మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, అయితే ఇక్కడ ఏం చేయాలి మీకు, ఇక్కడికి వచ్చి ఇంపోర్ట్ బోటో కోర్ డాట్ ఎక్సెప్షన్స్. అయితే నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి దాని లోపల ఫ్రమ్ బోటోకోర్ డాట్ ఎక్సెప్షన్స్ అని చెప్పి ఇక్కడికి వచ్చి ఇంపోర్ట్ అని చెప్పి నేను ఏం చేస్తాను, క్లయింట్ ఎర్రర్ అని ఇస్తాను మీకు. ఓకే. సో ఇక్కడ తీసుకుందాం, ఇది తీసుకొని సేమ్ థింగ్ ఇక్కడ కూడా ఇద్దాం మనకి. సో రైట్. సో నౌ లెట్స్ ట్రై టు యూస్ దిస్. సో మీరు చూస్తే ఏమంటుంది మీకు, ఇన్వాలిడ్ యాక్సెస్ ఎందుకో తీసుకోవట్లేదని రావాలి, క్లయింట్ ఎర్రర్ అని రావాలా. నేను ఇచ్చినప్పుడు ఏముంది, ఎక్సెప్ట్ క్లయింట్ ఎర్రర్ యాజ్ ప్రింట్ ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అని రావాలి మీకు. సో కాకపోతే ఇది ఎందుకు మనకి, అండ్ క్లయింట్ ఎర్రర్ ఈజ్ అక్కర్ డస్ నాట్, ద యాక్సెస్ కీ యూ ప్రొవైడెడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో ఇక్కడ ఏంటంటే ఎక్కడ వస్తుంది మీకు, ఇక్కడే వచ్చేస్తుందండి. ప్రాబ్లం ఏంటంటే అసలు ఇక్కడ ఇష్యూ చెప్తాను చూడండి. ప్రాబ్లం ఏంటంటే ఇది ఇక్కడ దాకా రావట్లేదు కదా మీకు. నా ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ రన్ అవుతుంది. దీన్ని మనం ఇంప్రొవైజ్ చేయాలి ఇప్పుడు. ఇంప్రొవైజ్ చేయాలంటే మనం ఏం చేస్తాం ఇక్కడ మీకు, ఫస్ట్ ఈ ఇన్ఫర్మేషన్, ఓకే ఐ నీడ్ టు ఇంప్రొవైజ్ దిస్. సో ఇప్పుడు వచ్చి చూడండి, ఇక్కడ నుంచి తీసేసి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇక్కడ ఇద్దాం, ఇక్కడ తీసుకొచ్చి సో మనకి లిస్ట్ బకెట్స్, ఆ తర్వాత ఇక్కడ తీసుకొచ్చి మనం ఏం చేస్తాం ఇచ్చి, అండ్ దెన్ మనం ఏం చేస్తాం మీకు, ఇదంతా ట్రై చేస్తాం మీకు. ఓకే. సో కాబట్టి మనకి ఇప్పుడు ఏముంటుంది మీకు, బకెట్స్ ఈస్ నాట్ డిఫైన్డ్ మీకు. సో ఆ తర్వాత మనం ఏం చేస్తాము, ఈ ముచ్చట్నంతా ఇదంతా కూడా అయిపోయినాక మీకు ఇక్కడి నుంచి తీసేసి మీకు నేనేం చేస్తాను మీకు, ఎక్కడ ఇవ్వాలో బకెట్స్ రెస్పాన్స్ డేటా అన్నాక
మనం ఇక్కడ ఇద్దాం మీకు, అవునా? ఇక్కడ ఇచ్చి నేను ఏం చేస్తాను, విత్ ఓపెన్ ఫైల్ రైట్ డంప్స్ అని బకెట్స్ కి ఇస్తాం. ఇప్పుడు మనకి ఏం చేస్తున్నాం మీకు, విత్ రైట్ ఓపెన్ ఫైల్ బకెట్స్ అని చెప్పి జేసాన్ ఫైల్. ఇప్పుడు ట్రై చేద్దాం. ఇప్పుడు ఇది పని చేయాలి యాక్చువల్ గా, ఎందుకంటే అది ముందే మీకు ఎర్రర్ వచ్చేస్తుంది, కింద దాకా ట్రై దాకా రాలి. ఇట్లా ట్రై చేసాం అనుకోండి, లెట్స్ సి. ఇప్పుడు వచ్చింది చూడండి, ఇది కదా యాక్చువల్ గా మనకి. సో ట్రై కింద పెట్టాం, ఇదంతా కూడా రన్ చేసి అప్పుడు వస్తుంది. మీరు ముందు పెట్టే వాళ్ళు అక్కడే ఎర్ర వస్తుంది, ట్రై దాకా రాలేదుగా, మధ్యలో అయిపోయింది యాక్చువల్ గా, అందుకని అనమాట. సో కాబట్టి నేను ఏం చేస్తాను, సేమ్ ఇదే ముచ్చట తీసుకెళ్ళి మనం ఏం చేద్దాం ఇక్కడ మీకు, ఇలా ఇద్దాం. కాకపోతే ఇక్కడ ఇదేంటి యాక్చువల్ గా మీకు, మనం ఓపెన్ చేయాల్సింది అపెండ్ గా ఓపెన్ చేయాలి మీకు. ఓకే, అపెండ్ గా ఓపెన్ చేసి ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, అపెండ్ కాబట్టి బకెట్ డాట్ జేసన్ అని ఇస్తాం మనకి. ఇదన్నమాట మీకు. ఓకే రైట్, దానికే మనకి ఇది రావాలి. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, జేసన్ బకెట్ రెస్పాన్స్ డేటా, సో ఓపెన్ విత్ అపెండ్ అని చెప్పి ఇలా ఇచ్చాం అనుకోండి. మీకు రీడింగ్ ద ఫైల్ అవసరం లేదు. యా కరెక్ట్గా వచ్చింది చూడండి. సో ఇలాగండి మీరు చూసినట్లయితే ట్రై ఎక్సెప్షన్ కరెక్ట్గా ఇస్తే మీకు వస్తుంది మీకు, రైటా? సో ఈ విధంగా మీరు యూజ్ చేసుకోవచ్చు. సరే మీకు ఇది నిజంగా పనిచేస్తుంది లేదా అని తెలుసుకోవాలనుకుంటే క్రియేట్ ఏ కీ అని చెప్పి ఓపెన్, అంటే జస్ట్ వాంట్ టు మేక్ షూర్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, నెక్స్ట్ క్రియేట్ కీ అని చెప్పి నేను ఎగ్జిట్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఇప్పుడు ట్రై చేద్దాం మీకు. ఇది రైటింగ్ ఏ ఫైల్ కదా, ఓకే వచ్చిందా? ఇది కరెక్ట్గా అంటే పని చేస్తుందా లేదా అని చెప్పి. తర్వాత అపెండింగ్ ఏ ఫైల్, డన్. ఓకే, సో ఇప్పుడు రిమూవ్ చేశాను అనుకోండి ఇక్కడ. ఇదే ముచ్చట మళ్ళీ రన్ చేసాం అనుకోండి, ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్. ఓకే, సో ఇదండి మీరు ఓవరాల్ గా చూస్తే ఎలా ఫైల్ హ్యాండ్లింగ్ ఎలా చేయాలి అని చెప్పి. బట్ ఇక్కడ రీడింగ్ సరే మీకు తెలిసిందే, రీడింగ్ వచ్చి ఇక్కడ వచ్చేసి నేను రీడ్ చేయొచ్చు మీకు, అండ్ వాయిస్ డాట్ రిమూవ్ మీరు రిమూవ్ కూడా చేయొచ్చు మీకు. డన్ అయిపోయింది మీకు, ఓకేనా? సో గుడ్. సో ఫైల్ హ్యాండ్లింగ్ చాలా ఇంపార్టెంట్ అండి, సో మీకు చదవాలి. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి నెక్స్ట్ వచ్చి ఇక్కడికి వచ్చి మీకు కంప్రెస్డ్ ఫోల్డర్ అని చెప్పి మనం ఏం చేద్దాం, క్లాస్ 3 మీకు. హలో, చెప్పండి. సో దానికి ఒక చిన్నది యాడ్ చేయగలుగుతారా? అదే S3 డేటా నాకు డైలీ మీరు యాడ్ చేసి నాకు కోడ్ పంపించండి, నేను వెరిఫై చేస్తాను మీకు. మీరు ట్రై చేయండి, మీకు కంప్లీట్ కోడ్ మీ చేతిలో ఉంది కదా, మీరు ట్రై చేయండి యాక్చువల్గా. అదే డేటా నాకు చేశానండి. అదే డేటా నాకు మెయిల్ ట్రిగ్గర్ అవ్వాలని. దట్స్ నాట్ పాసిబుల్ అండి. పాసిబుల్ అంటే దానికి నేను SES అంతా కాన్ఫిగర్ చేయాలి. దట్స్ నాట్ పాసిబుల్ కదా, నాకు SES కాన్ఫిగర్ చేసి SMTP కాన్ఫిగర్ చేసి ఇవ్వాలి కదా, దానికి చాలా ఎఫర్ట్ పెట్టాలి కదా. చేయాలండి SES. మరి మెయిల్ ఎలా పంపిస్తారు? మెయిల్ రిలే అవ్వాలి కదా, మీరు మెయిల్ పంపించాలంటే ఎవరు రిలే చేస్తారు? మీరు అంటే మెయిల్ సెండ్ చేస్తాము, డైరెక్ట్ గా పోదు కదా. ఇప్పుడు నా సిస్టమ్ నుంచి పోవాలి అంటే మెయిల్ ఎవరొకో రిలే చేయాలా, ఎవరు చేస్తారు? దానికి SES కావాలి కదా, లేదంటే మెయిల్ చింపో ఏదో ఒకటి కావాలి, SMTP. దానికి కావాల్సిన మాడ్యూల్స్ పెట్టాలా. సో కాబట్టి ఎఫర్ట్ పెట్టాలి దానికి చేయాలంటే. క్వశ్చన్స్ గైస్, ఎనీ క్వశ్చన్స్? సో కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి, పైథాన్ ఈజ్ ఇంపార్టెంట్.
రాను మీకు అదృష్టం కొద్ది ఇంకా స్టార్ట్ చేయలేదు. మేబీ బై ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ మనకు కూడా అడుగుతారు ఇక్కడ ఇండియాలో. ఆ టైంలో కూర్చొని అప్పటికప్పుడు ప్రాక్టీస్ చేస్తామంటే కుదరదు. సో ఇప్పుడే చేస్తే నాకు మీకు టకటక నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది, డౌట్లు ఆన్సర్ చేయడానికి ఉంటుంది. సో 1 ఇయర్ తర్వాత మరి మీరు ఎండ్ ఆఫ్ ది ఇయర్ నేను అప్పుడు ఈ క్లాసులు చెప్తానో తెలియదు, ఏమవుద్దో తెలియదు. సో కాబట్టి బెటర్ బాగా ప్రాక్టీస్ చేయండి చేతిలో ఉన్నప్పుడు. ఓకే, ఎనీథింగ్ ఎల్స్ గైస్? Good. See you tomorrow, same time, 7 o'clock. Bye, guys.